ఇక మోందా తుఫాన్ ఎఫెక్ట్ కృష్ణా జిల్లాపై తీవ్రంగా ఉండనుంది. ప్రధానంగా మచిలీపట్నంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 3 రోజులు అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ అధికార యంత్రాంగాన్ని సంసిద్ధం చేశారు. వివిధ విభాగాల వారికి అధికారులతో సమీక్ష సమావేశాలు, టెలికాన్ఫరెన్స్లు నిర్వహించారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఇదే అంశంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు పూర్తి సమాచారం అందిస్తారు. కృష్ణారావు, చెప్పండి, మోందా తుఫాన్ మచిలీపట్నంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? గుడ్ మార్నింగ్ గగన. గుడ్ మార్నింగ్ కృష్ణారావు, చెప్పండి. గత 2-3 రోజుల నుంచి కూడా తుఫానుపై అప్రమత్తం అవుతున్నారంతా. దీని మీద ఇంతకుముందు భారీ వర్షాలు 4-5 రోజుల పాటు బాగా ముంచెత్తినాయి. దాని నుంచి బయటపడంగానే మళ్ళా తుఫాను హెచ్చరికలు వచ్చాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు. ప్రజలు కూడా అవగాహన చేసుకున్నారు. ప్రస్తుతం అయితే గనక వాతావరణం ప్రస్తుతం ఎలాంటి లేదు. 2-3 రోజుల నుంచి, ఇవాళ 3వ రోజు వర్షం పడి 100లో 2 రోజుల నుంచి వర్షం లేదు. ఈ రోజు అయితే కనుక ఆకాశం మేఘావృతం అయి ఉంది. వాతావరణం తుఫాను ముందు ప్రశాంతమైన వాతావరణం అయితే కృష్ణా జిల్లాలో కనిపిస్తుంది. అధికారులు అన్ని రకాలుగా సమాయత్తమై ఉన్నారు. ఎలాంటి చర్యకైనా సరే మనం ధీటుగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో కలెక్టర్ డీకే బాలాజీ 2 రోజుల నుంచి కూడా సమావేశాలు నిర్వహిస్తూ అధికారుల్ని, సిబ్బందిని అప్రమత్తం చేశారు. అంటే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, రహదారులు, విద్యుత్ సౌకర్యాలు, అట్లాగే ఏదన్నా వంతెనలు కూలినా, రోడ్లు గడ్లు పడినా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు ఎలా చేర్చాలి, అంటే క్లిష్ట పరిస్థితులు ఎలాంటి ఎదురవుతాయి, ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి ప్రజల్ని ఎలా సంరక్షించాలి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఎలా ఉండాలనే దాని మీద కలెక్టర్ డీకే బాలాజీ అయితే 2 రోజుల నుంచి కూడా మంచి ఇది ఇచ్చారు. ప్రస్తుతం అయితే జిల్లాలో ఎలాంటి లోటు కానీ లోపాలు కానీ లేవు. తుఫాను రేపు తీరం దాటిద్దా, ఎల్లుండి తీరం దాటిద్దా, అది ఇంకా దాని ఉధృతి అనేది ప్రజలకు కనిపించట్లేదు కాబట్టి అలా ఉంది. వాతావరణం అయితే గనక మారింది. తుఫాను వాతావరణం దర్శనమిస్తుంది. ఎట్లాగూ ఇప్పుడు తెల్లారి ఇంతవరకు మసుగానే ఉంది. ఆకాశం అంతా మేఘావృతమై ఉంది. ఆకాశం అంతా మేఘావృతమై ఉండటంతో పాటు సముద్రం దగ్గర కూడా అలల ఉధృతి పెరిగింది. అట్లాగే పోలీస్ బీచ్ దగ్గర కూడా 2 రోజుల నుంచి ఆపేశారు, సందర్శకులు ఆపేసేశారు. అక్కడ ఎవరు వచ్చినా కానీ తిప్పి పంపిస్తారు. సముద్రం ఆల్రెడీ మచిలీపట్నంలో నిన్న 100 మీటర్ల ముందుకు వచ్చింది. ఈ పరిణామాలన్నీ కూడా తుఫాను ముందు ప్రశాంత్ అన్నట్టుగా ఉంది. కాబట్టి ఎన్నో తుఫానుల్ని ఇక్కడ చవిచూశారు కాబట్టి ప్రజలు కూడా ఒక రకమైనటువంటి అవగాహనతో ఉన్నారు. దానికి తగ్గట్టుగానే అధికారుల పని విధానం కూడా కనిపిస్తుంది. అన్ని మండలాలకి ప్రత్యేక అధికారులని, స్పెషల్ ఆఫీసర్లు వేశారు. కలెక్టరేట్ తో పాటు అట్లాగే ఆర్డీఓ కేంద్రాల్లోనూ, మండల కేంద్రాల్లో కూడా, తహసీల్దార్ కార్యాలయాలు కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ప్రత్యేక అధికారి నియమించారు. అట్లాగే ఆర్డీఓ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఆ పరిధిలో ఉన్న మండలాల ద్వారా వాళ్ళకి పోలీసు, రెవెన్యూ, అట్లాగే ఈ తుఫానుకి ఏర్పాటు చేసిన అధికారులను సమన్వయం చేసి ఎప్పటికప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకుని అసలు కంట్రోల్ రూమ్లు ఎన్ని ఏర్పాటు చేశారు, అలాగే అవి ఎక్కడెక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? కంట్రోల్ రూమ్ ప్రధానంగా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. దానికి ఒక నంబర్ ఇచ్చారు. అట్లాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నంబర్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఆర్డీఓ కేంద్రాలు, ఈ ఏదైతే సైక్లోన్ ఎఫెక్టెడ్ ఉందో మచిలీపట్నంతో పాటు గుడివాడ, ఉయ్యూరు ఆర్డీఓ కేంద్రాల్లో ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ కంట్రోల్ నెంబర్లు ఇచ్చి అక్కడ ప్రత్యేకంగా ఒక సిబ్బందిని పెట్టి సమీక్షించడానికి చేస్తున్నారు గగన. కృష్ణారావు, ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారా? పునరావాస కేంద్రాలకు సంబంధించి మనకి అవనగడ్డ నియోజకవర్గం, మచిలీపట్నం, పెడన, ఈ 3 నియోజకవర్గాల్లో దాదాపుగా ఒక 40-50 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆ లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే ఆయా మండల తహసీల్దారులు గుర్తించడం జరిగింది. అక్కడ ఎవరెవరిని, ఎంతమందిని తీసుకోవాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ వాళ్ళని పెట్టాలి అనేది ఆ శిబిరాలని కొన్ని పాఠశాలలు, అట్లాగే కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వాటిని సిద్ధం చేశారు. ప్రజలైతే ఇంకా ఇళ్ల నుంచి బయటికి రావడానికి ఇష్టపడతలేదు. ఈ రోజు ఇప్పుడే వాతావరణం క్రమేణా మారుతూ వస్తుంది. వాతావరణం ఆకాశం మేఘావృతం కావటం, చిన్నగా జల్లులు స్టార్ట్ అవుతున్నాయి. ఇక నుంచి కూడా ఈ రోజంతా కూడా సాయంత్రం లోపు వీళ్ళందరినీ
ఆయా శిబిరాలు తీసుకురావడానికి అయితే కనుక ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పెడన నియోజకవర్గం పర్యటనకి వెళ్ళారు. అక్కడ పర్యటించి అక్కడ పరిస్థితిని సమీక్షించి చేయటానికి ఉన్నారు. జిల్లా యంత్రాంగం అయితే కనుక అప్రమత్తంగా ఉన్నారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక కోర్టు లాగా కనిపిస్తుంది. తుఫాను, అధికారులు, ప్రజలు ఈ కోర్టులో గేమ్ ఆడటానికి ఎట్లా ఉందో ఈ తుఫాను సీన్ అట్లా కనపడుతుంది మనకి ఈ కృష్ణా జిల్లాలో పరిస్థితి. ఎందుకంటే కృష్ణా జిల్లాలో తరచూ ఈ తుఫాన్ల బారిన పడతాయి. మా కృష్ణా జిల్లాలో మచిలీపట్నం గాని, దివిసీమ గాని, పక్కనున్న భీమవరం, నర్సాపురం ఏరియా అంతా కూడా ఇటు బాపట్ల ఇదంతా కూడా సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియా. ఈ సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియా అవటం మూలంగా ఇక్కడ ప్రజలకి, ఇక్కడ పనిచేసే అధికారులకి అందరూ కూడా తుఫాన్ల పట్ల ఒక అవగాహన ఉంది కాబట్టి దాన్ని ఎలా ధీటుగా ఎదుర్కోవటానికి, దానికి ప్రజలు భయపడకుండా ఉండటానికి ఆ విధంగా వాళ్ళని ఇచ్చేస్తున్నారు. గగన. Yes, thank you for the updates, Krishnarao.